శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి గురించి ముఖ్యంగా జూన్ నెల 24, 25, 26 ఈ 3 రోజులు మీ జీవితంలోనే ఊహించని విధంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఎక్కడైతే అవమానం పడ్డావో అక్కడే రాజులా చక్రం తిప్పేటువంటి సమయం అయితే వచ్చేసింది. మిథున రాశి వారు దారిద్ర్య శకానికి అంతం పలికేటువంటి ఒక తిరుగులేనటువంటి అత్యంత పవర్‌ఫుల్ సువర్ణమైనటువంటి గర్జన ఈ జూన్ 24, 25, 26 ఈ 3 రోజులు మీకు కనిపిస్తుంది. మరి ఈ 3 రోజులు మీ జీవిత చరిత్రలోనే పూర్తిగా మార్చేటువంటి మీ జీవిత చరిత్రను మరి ఎన్నాళ్ళు మీరు పడుతున్నటువంటి మీరు చూసినటువంటి మిమ్మల్ని ముఖం తిప్పేసుకొని వెళ్ళిన వాళ్ళు, మీ ఆర్థిక ఇబ్బందులు చూసి కడుపుబ్బా నవ్విన కపట జనాలు ఈ 3 రోజులు మీ ఎదుగుదలను చూసి షాక్ అవ్వబోతున్నారు. ఈ 3 రోజులే కాదు మిత్రమా, ఈ 3 రోజుల నుంచి జరగబోయేటువంటి విషయాలు చూస్తే రానున్న కొన్ని సంవత్సరాల వరకు కూడా అందరూ భ్రమించిపోతారు. సమాజంలో ఏ స్థలమైతేనేమి మీరు తల వంచుకొని అవమానాలు భరించారో, సరిగ్గా అదే స్థలంలో అదే వ్యక్తుల ముందు మీరు రాజులాగా చక్రం తిప్పబోతున్నారు. ఖచ్చితంగా తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది మిత్రమా. ఈ వీడియో చివరి సెకండ్ వరకు మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా ప్రశాంతంగా చూస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే జూన్ చివరి వారంలో విశ్వం మీ చేతికి అందబోయేటువంటి ఒక తిరుగులేనటువంటి రాయల్ పవర్‌ఫుల్ విషయం ఇప్పుడు రివీల్ కాబోతుంది. మరి మిథున రాశి వారికి సహజంగానే అత్యంత పదునైన బుద్ధి కుశలత ఉంటుంది. అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి మేధావులు. కాలపురుషుని చక్రంలో మీ రాశికి మేధస్సుకి మరియు వ్యాపార చాతుర్యానికి ప్రతీక. మీ ఆలోచనల వేగం మరియు చాలా ఎక్కువ. ఒక సమస్య వస్తే దాన్ని మీరు ఒకే ఒక నిమిషంలోనే దాన్ని మట్టుపెట్టేటువంటి అవకాశాలుంటాయి. కానీ మరి మీరు ఒకే విషయాన్ని 100 కోణాల్లో కూడా ఆలోచిస్తారు. మరి సమాజంలో మీకంటూ అందరితోటి చాలా సరదాగా, స్నేహపూర్వకంగా కనిపిస్తారు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు అసలు మనస్తత్వం ఏంటో వారి యొక్క జాతకాన్ని బట్టి మీరు గమనించగలరు. ఒక విచిత్రమైనటువంటి సైకాలజీ పవర్ మీ సొంతం. కానీ మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీ ఆత్మ గౌరవాన్ని మీరు ఇచ్చేటువంటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీరు బయట ఆవేశపడరు. ఒకే ఒక నిశ్శబ్దంగా సముద్రంలా మారిపోతారు. మీ గుండెల్లో ఎంత అగ్నిగోళం రగులుతుంది అంటే ముఖంలో ఒక శూన్యమైనటువంటి శాంతాన్ని మీరైతే ప్రదర్శిస్తారు. లోపల ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన, ఒక్కొక్కసారి నరకాన్ని కూడా అనుభవించినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. మీ బాధని ఎవరికీ చెప్పుకోకుండా మీ లోపలే ఒక రహస్య ప్రపంచాన్ని కూడా సృష్టించుకొని బతుకుతారు. మీ దయాగుణాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకొని కరివేపాకులా తీసివేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి మీరు ఇప్పుడు మీ ప్రస్తుత పరిస్థితిని గనుక చూస్తే మీరు ఒక ఆఖరి విషయంతో పోరాడుతున్నారు. ఇక నా వల్ల కాదు, నా జీవితం అంతే అని ఒక కఠినమైనటువంటి ముగింపు మీరు వచ్చేసారని అనుకున్నారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరి ఆడవకుండా చేశాయి. ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగింది. మిమ్మల్ని చూసి అసహ్యించుకునే వాళ్ళు, మీ దారిద్ర్యాన్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. కానీ తెలియని ఒక నిజం ఏంటంటే మిత్రమా, మీ కర్మఫలం పూర్తిగా ముగిసింది. మరి మీరు దారిద్ర్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మిథున రాశి వారు అవమానించిన చోటే తిరుగులేని విజేతగా నిలబడేటువంటి విషయం కూడా చాలా అంటే చాలా బలంగా, చాలా బలిష్టంగా కనపడుతుంది. ఇది మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ జూన్ 24, 25, 26 ఈ బుధ, గురు, శుక్రవారాలు కూడా ముఖ్యంగా మీ గౌరవాన్ని తిరిగి రావడాన్ని, అలాగే మీ స్థాయిని పెరగడం, మరి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి దగ్గరని వారిని ఆశ్చర్యపరచడం కూడా జరుగుతుంది. ఇక్కడే చాలా మందికి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ 3 రోజులు మీ జీవితంలోనే జరిగేటువంటి పరిణామాలు కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, అది మీ విలువ గురించి కూడా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ చేతికి తిరిగి రావచ్చు.
మీ పని గురించి ఒక మంచి గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక పెద్ద వ్యక్తి మీ ప్రతిభను గుర్తించవచ్చు. లేదా మీరు చేసినటువంటి కష్టాన్ని ఫలితంగా అందరికీ చూపవచ్చు. మరి ఇందులో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మీలో ఒక సస్పెన్స్ దాగి ఉంది. డబ్బు లేదు, సక్సెస్ రావడం లేదు. ఎంతైనా మీరు చక్రం తిప్పేటువంటి అసలు స్థానం ఏది అని గతంలో ఏ ఆఫీసులలో అయితే మిమ్మల్ని పనికిరాని వాడిగా చూసి మీ ఉద్యోగం నుండి తీసేశారో, లేదా ఉద్యోగంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీకు రావాల్సినటువంటి పేరుని మీకు రాకుండా చేశారో అక్కడ, మరియు ఏ బంధువులు ఇంట్లో అయితే మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని కనీసం కుర్చీ వేసి కూడా కూర్చోబెట్టకుండా గేటు బయట నుండి నిలబెట్టి అవమానించారో సరిగ్గా ఈ 25న 26, 27, 25, 26, 24న మరి ఒక మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ సామ్రాజ్యానికి అధిపతిగా అడుగుపెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ చేతికి అందబోయేటువంటి భారీ సంపద మీరు అదే సంస్థ నుండి లేదా అదే ఆస్తిని పూర్తిగా కొనుగోలు చేసి ఒక శక్తిగా రాత్రికి రాత్రే ఆర్థిక శక్తిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధంగా ఈరోజు మీ లైఫ్ చేంజింగ్ మరి ఒక అంతర్జాతీయమైనటువంటి మెసేజ్‌లు కానీ, ఎన్నో ఏళ్లుగా లీగల్‌లో చిక్కుకుపోయినటువంటి కొన్ని విశేషాలు కానీ, ఆస్తి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవి మీకు సంపూర్ణంగా అనుకూలమైనటువంటి తీర్పుకిస్తాయి. ఆస్తి రూపంలో కోట్లాది రూపాయల సంపద ఒకే ఒక్క రూపంలో మీ అకౌంట్‌లోకి రావడం కూడా మీరు చూస్తారు. మరియు ఇది మీ యొక్క పేరు అసలు యొక్క ఎఫెక్ట్ చేయనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా కూడా మీరైతే గమనించండి. ఈ క్షణంలో మిమ్మల్ని చూసి అసహ్యపడినటువంటి వ్యక్తులు మీ రాయల వైభవాన్ని, మీ వెనక వస్తున్నటువంటి సైన్యాన్ని చూసే భయంతో వణికిపోతారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన నోళ్ళే ఇప్పుడు మీ ముందు వచ్చి చేతులు కట్టుకొని, మరి మిథున రాశి వారిని ఎన్నాళ్ళు మీ విలువ తెలియక తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని మీ పాదాల మీద కూడా పడతారు. మీరు ఒక రాజులాగా గాంభీర్యంగా నవ్వుతూ వారి తలరాతను శాసించేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి రోజులు ఈ 3 రోజుల తర్వాత నుంచే కనిపిస్తుంది. ఎక్కడైతే మీరు కాలర్ పట్టుకొని బయటికి నెట్టేశారో అక్కడే మీరు కాలర్ ఎగరేసి మహారాజుల రాజసాన్ని ప్రదర్శిస్తారు. ఈ దృశ్యం మీ కళ్ళ ముందు సాక్షాత్కరించినప్పుడు ఇన్నాళ్ళు మీరు పడినటువంటి నరకం, ఎంతో అనుభవించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈరోజు ఎంతో పవర్ఫుల్‌గా న్యాయం చేసి మీకు అర్థంగా ముందుకు తీసుకొస్తాయి. ఈరోజు మీ జీవితంలో అసాధారణమైనటువంటి రాయల్ తిరుగుబాటు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, సడెన్‌గా యూనివర్సల్ వెల్త్ వైబ్రేషన్స్ రావటం. అంటే కాలం తెచ్చినటువంటి ఒక ఊహించినటువంటి లీగల్ మరియు ఆర్థిక సమతుల్యత. ఈ యొక్క పాయింట్ దగ్గర మీరు వ్యక్తులు ఎంతో ప్రమేయాన్ని, కుట్రలు జోడించకూడదు. ఎందుకంటే కేవలం కాలం తెచ్చిన పరిస్థితులు మాత్రమే కారణమని మీరు గమనించాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌లో కానీ, నేషనల్‌లో కానీ ఎన్నాళ్ళు మిమ్మల్ని బ్లాక్ అయిపోయిన ఒక పాత ఆస్తులు, భూములు, ఫైల్స్ అన్నీ కూడా రాత్రికి రాత్రే క్లియరెన్స్ దక్కడం కూడా చూస్తారు. మిత్రమా, ఎందుకంటే ఈ పరిస్థితులు మీకు తోడు ఉన్నది కర్మఫలదాత అయినటువంటి శనిదేవుడు. మీ రాశి చక్రంలో ఎన్నాళ్ళు పెట్టినటువంటి కఠినమైనటువంటి పరీక్షలు మీ యొక్క కర్మస్థానాన్ని మరియు ధనస్థానాన్ని 100% న్యాయ దృష్టితోనే వీక్షించాడు. శనిదేవుడు ఎప్పుడు కష్టపడే వారి సొమ్మును నిజాయితీగా వేరే వాళ్ళ కొట్ట పెట్టనివ్వడు. గ్రహాలు మీకు ఈ విలక్షణమైనటువంటి మార్పుల వల్లే ఎన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నటువంటి లీగల్ అడ్డంకులు, కోర్టు సమస్యలు ఒక్క క్షణంలో కొట్టుకుపోయి మీ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే అందజేస్తున్నాయి. ముమ్మాటికి ఇది అంతరిక్షంలో గ్రహాలు మీకోసం సృష్టించినటువంటి ఒక గోల్డెన్ ఎరా. సో, కాబట్టి ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ధన దాపరికం ఉండాలి ఎప్పుడైనా. మరియు ఈరోజు మీరు రహస్య సంకల్పం కూడా ఈరోజు వచ్చిన డబ్బుని మొదటి భాగాన్ని మీకున్న పాత అప్పులు తీర్చడానికి ఉపయోగించండి. ఈ సువర్ణ అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ అడుగు ముందుకు వేయండి. విశ్వం మీకు నిజాయితీ ఇస్తుంది. అల్టిమేట్ తీర్పు కూడా ఇస్తుంది. ఇది సింహాసనాన్ని మీరు అధిరోహించేటువంటి క్షణం వచ్చేస్తుంది మిత్రం. సో, రాజులాగా తిరగడం ఖాయం. సిద్ధంగా ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.